నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 8-9వ తేదీల్లో తుడా టవర్స్ వాణిజ్య గదుల వేలం క్రమ పద్ధతిలో నిర్వహించండి అధికారులను ఆదేశించిన తుడా ఉపాధ్యక్షులు మౌర్య క్రీడాకారుల జీవిత భద్రతకు కూటమి భరోసా 35 ఏళ్ల క్రీడాకారుల కలను 35 రోజుల్లోనే నెరవేర్చాం పేర్కొన్న శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు చెవిరెడ్డి అసత్య ఆరోపణలు మానుకో చెవిరెడ్డి నువ్వు తిన్న 300 కోట్లకు లెక్క చెప్పు చంద్రగిరి తిరుపతి రూరల్ మండల టీడీపీ నాయకుల హెచ్చరిక వార్తల్లోని వివరాలు మే 8-9వ తేదీల్లో ఈ వేలం ద్వారా తుడా టవర్స్ వాణిజ్య గదుల విక్రయాన్ని క్రమ పద్ధతిలో నిర్వహించాలని తుడా ఉపాధ్యక్షులు మౌర్య అధికారులను ఆదేశించారు నగరంలోని అన్నమయ్య కోడెల వద్ద నిర్మాణంలో ఉన్న తుడా టవర్స్ ను శనివారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు నగరంలోని అన్నమయ్య కూడలి వద్ద నిర్మాణంలో ఉన్న తుడా టవర్స్ ను శనివారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తిరుపతిలోని అన్నమయ్య కూడలి వద్ద 3.60 ఎకరాల స్థలంలో G+13 అంతస్తులతో ప్రతిష్టాత్మకంగా తుడా టవర్స్ నిర్వహిస్తున్నామని అన్నారు ఇందులో నివాస యోగ్యమైన గదులకు ఈ వేలం నిర్వహించి విక్రయించడం జరిగిందని తెలిపారు తుడా టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్ 10 గదులు మొదటి అంతస్తు 21 గదుల్లోని వాణిజ్య గదులను మే 8-9వ తేదీలలో ఈ వేలం ద్వారా విక్రయించనున్నామని అన్నారు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు వాణిజ్యపు గదులు 2000 నుండి 9000 చదరపు అడుగుల విస్తీర్ణంతో నగర వాణిజ్య సముదాయాలకు అత్యంత అనువైనదిగా నిర్మించామని అన్నారు వివరాల కోసం తుడా కార్యాలయం తుడా టవర్స్ వెబ్సైట్ www.tudatowers.in www.tuda.app.in సంప్రదించాలని తెలిపారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి ఈ రవీంద్ర డిఈ భాష తదితరులు పాల్గొన్నారు పలమనేరు రూరల్ గంగవరం మండలంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో తిరుపూరుకు చెందిన ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్ గ్లోబల్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్టైల్స్ పరిశ్రమను పలమనేరు పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసి సుమారు 4000 మందికి ఉపాధి కల్పించేందుకు గాను నియోజకవర్గంలోని ఐకేపీ మహిళలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయా ప్రాంతాల్లో ఏ రంగంలో నైపుణ్యం కలిగిన వారు ఉన్నారో అలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని పలమనేరు నియోజకవర్గంలో టైలరింగ్ లో మహిళలు ఎంతో నైపుణ్యంతో ఉన్నారని వారందరికీ ఉపాధి కల్పించడం కోసం తమిళనాడు రాష్ట్రం తిరుపూరుకు చెందిన సంస్థ వారితో మాట్లాడి వారి సమక్షంలో మహిళల అభిప్రాయాలను సేకరించి వారు పనిచేయుటకు సముఖంగా ఉన్నట్లయితే ఇక్కడ వారు బట్టల పరిశ్రమను ఏర్పాటు చేస్తారని దీని ద్వారా పలమనేరు నియోజకవర్గ పరిధిలో దాదాపు 4000 మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు పరిశ్రమలో పనిచేయడానికి సుముఖంగా లేని వారికి పీస్ వర్క్ ద్వారా తమ ఇంటి వద్దే కుట్టు ఇచ్చే విధంగా వారితో మాట్లాడతానని మీరు పని చేయడానికి ముందుకు రాకపోతే ఆ పరిశ్రమ వేరే నియోజకవర్గానికి వెళ్లిపోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీదేవి ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్ గ్లోబల్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రితేష్ కుమార్ జనరల్ మేనేజర్ మొహిద్దీన్ డిఐసి ఏడి వెంకటరెడ్డి ఏఐఐఐసి మేనేజర్ ఇస్మాయిల్ పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్ నాగరాజు రెడ్డిలతో పాటు ఏపీఎంలు డిపిఎంలు సిసిలు సంఘమిత్రులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు అందరికీ తెలుసు అందరికీ ఉద్యోగం కావాలి ఇండస్ట్రీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి ఇండస్ట్రీ వస్తేనే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి సో ఈ సందర్భంగా చూస్తే టెక్స్టైల్ కంపెనీలో ఎక్కువగా ఉద్యోగం టెక్స్టైల్ సెక్టర్ అంటే ఎక్కువగా ఉద్యోగం ఇవ్వని సెక్టర్ సో కంపెనీతో మాట్లాడితే కంపెనీ ఏం చెప్పడం జరిగింది కంపెనీ ద్వారా 2000 నుంచి 3000 4000 వరకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు ఒక చోట ఈ 2000 3000 4000 ఉద్యోగం ఇవ్వడం ముందు వర్క్ ఫోర్స్ ఉండాలి వర్క్ ఫోర్స్ ఇంట్రెస్టెడ్గా ఉండాలి వర్క్ ఫోర్స్ సక్రమంగా పనిచేస్తే సస్టైన్ అవుతుంది కంపెనీ వర్క్ ఫోర్స్ ఉంటేనే బేసిక్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది మనం అందరూ చూస్తున్నాము చాలా చోట్ల గతంలో కూడా టెక్స్టైల్ సంబంధించి గార్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగినాయి కానీ లేబర్ అవైలబిలిటీ లేకపోతే ఆర్ లేబర్ బేసిక్లీ కరెక్ట్గా పనిచేయలేకపోతే చాలా చోట్ల ఈ పార్క్స్ క్లోజ్ కూడా అయినాయి కంపెనీస్ క్లోజ్ కూడా అయినాయి సో పలమనేరు మండలి కాదు పలమనేరు చుట్టుపక్కన అంటే 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ నుంచి కూడా జనాలు వస్తే ఒక కామన్ ప్లేస్ ఒక ఇండస్ట్రీ పెట్టగలిగితే మనము 2000, 3000, 4000 ఇండస్ట్రియల్ జాబ్ ఇవ్వడానికి ఒక సిచ్యువేషన్ ఫ్యూచర్ తయారవుతుంది ఈరోజు ప్రభుత్వం కూడా
ప్రతి ఒక్క మహిళా సోదరి మనందరినీ కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ యూనిట్ పెట్టాలనేది ముఖ్య ఉద్దేశము. సో ఈ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం ప్రధానంగా గార్మెంట్స్కి సంబంధించి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టాలా, పెడితే మీకు ఉపాధి అవకాశాలు ఉంటాయి, దానికి సంబంధించి మీ అభిప్రాయాలు కనుక్కోవడానికి, మీ ఆలోచనలు కనుక్కోవడానికే ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశాం. దగ్గర గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. 4 రోడ్లలో అప్పుడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగానే H2 గార్మెంట్స్కి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్స్ కానీ, బిస్వం అపరల్స్ కానీ, అదేవిధంగా సాయి ఎక్స్పోర్ట్స్ కానీ, బీకోటలో ఏకేఆర్ టెక్స్టైల్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు తీసుకొచ్చాం. దాని ఉద్దేశం కూడా అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా సాయి ఎక్స్పోర్ట్స్ అని కుప్పంలో కూడా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారు. అవి కొంతవరకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి మహిళలందరినీ కూడా ట్రైన్ చేసి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి, ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మోక్ష మార్గం పొందడానికి హరినామ స్మరణ లేదా హరి సంకీర్తన సులువైన మార్గమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. కలియుగ వైకుంఠంగా పేరు పొందిన తిరుపతి నగరంలో అడుగడుగున ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది. ముఖ్యంగా నగరవాసులు భజన మండలిగా ఏర్పడి ప్రతి శనివారం నగర సంకీర్తన చేయటం నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తోంది. ఎప్పటిలాగే ఈ శనివారం కూడా భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రధారణలతో నుదుటిపైన గోవింద నామాలతో మేళ తాళాలతో గోవిందనామ సంకీర్తనలు ఆలపిస్తూ భక్తి భావాన్ని తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరినామ సంకీర్తన లేక హరినామ స్మరణ మనిషిని దేవదేవునికి దగ్గర చేస్తుందని, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, మునినాథారెడ్డి, కొండే చింగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర కళాకారులు పాల్గొన్నారు. వెంకటేశయ్య ప్రతి శనివారము గోవిందరాజస్వామి మాడవీధిలో జరిగే నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు ఉదయం వేకోజామునే ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి 4 మాడవీధుల్లో గోవిందనామ సంకీర్తన చేయడం జరిగింది. ఈ గోవిందనామ సంకీర్తన చేయడం వల్ల సర్వ పాపాలు తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంలో భాగంగా మన ఈ నగర సంకీర్తన చేయడం జరుగుతుంది. తిరుపతి ప్రజలు ఒక్కరూ కూడా ఈ నగర సంకీర్తనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నగరంలో ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి ఎక్కువ మంది భక్తులు హరినామ కీర్తనలతో తిరుపతి పూర్వ వైభవాన్ని ఇప్పుడు కూడా చాటుతూ తిరుపతి వైభవాన్ని యాత్రికులు అయితేనేమి ప్రతి శనివారం చాలా ఘనంగా ఉత్సాహంగా హరినామ కీర్తనలతో తిరుపతి నగరాల్లో పురవీధుల్లో భజన కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. భక్తులందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా పాల్గొంటున్నారు. నమస్తే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రతి శనివారం కూడా మన బ్రహ్మముహూర్త సమయంలో మనకి ఇక్కడ గోవిందరాజ స్వామి మాడవీధులలో నగర సంకీర్తన కార్యక్రమము మనకు ఇప్పుడు 1.5 సంవత్సరంగా జరుగుతుంది. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈ నగర సంకీర్తనకు వచ్చినందువల్ల బాగుంది, మనసు తృప్తిగా ఉంది, చాలా బాగుంది. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారం రాష్ట్రంలోని దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి ట్రస్ట్ బోర్డు సభ్యులను, ఫెస్టివల్ కమిటీలను నియమించే అధికారం ఒక్క దేవాదాయ శాఖ కమిషనర్కు మాత్రమే ఉంటుందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారం రాష్ట్రంలోని దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి ట్రస్ట్ బోర్డు సభ్యులను, ఫెస్టివల్ కమిటీలను నియమించే అధికారం ఒక్క దేవాదాయ శాఖ కమిషనర్కు మాత్రమే ఉంటుంది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వార్షిక ఆదాయం ₹1,00,00,000 దాటినందున స్థానిక ప్రజాప్రతినిధి ప్రతిపాదించిన సభ్యుల జాబితాను దేవాదాయ శాఖ కమిషనర్, మంత్రి కలిసి ప్రభుత్వానికి సిఫార్సు చేసి ప్రభుత్వ అనుమతితో ఫెస్టివల్ కమిటీ నియామకం జరుగుతుందని చట్టం చెబుతోంది.
జిల్లా అధికార యంత్రాంగం సహృదయంతో దేవాదాయ శాఖ అధికారులతో చర్చించి ఇప్పటికే ప్రకటించిన ఫెస్టివల్ కమిటీపై పునః పరిశీలన జరిపి చట్టబద్ధంగా ఫెస్టివల్ కమిటీని త్వరలో ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరంలో ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందండి. దానిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే వాహనదారులు ఉంటారో 2 వీలర్స్ 4 వీలర్స్లో కానీ వాళ్ళంతా కూడా ఈ సిగ్నల్ పాయింట్స్ దగ్గర జంక్షన్లలో రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎండ తీవ్రతను తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారని చెప్పని మానవ సేవే మాధవ సేవ అన్న ఒక నినాదంతో తిరుపతిలోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ దిండుకుర్తి నరసింహులు గారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి సిగ్నల్ పాయింట్స్ వద్దంతా కూడా ఈరోజు గ్రీన్ షీట్స్ అని చెప్పి పందిర్లలాగా వేస్తున్నారండి. నిజంగా ఇది అభినందనీయం. ఎవరికి రాని ఆలోచన ఈరోజు నిజంగా నగరపాలక సంస్థ అధికారులు ఇలాంటి కార్యక్రమాలను చేయాలి పోలీసుల సహకారంతో. కానీ స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడకూడదని చెప్పని నగరంలో ఉన్నటువంటి ఏదైతే సిగ్నల్ పాయింట్స్ ఉంటాయో ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ అక్కడంతా కూడా వీళ్ళు సుమారు 35,000 రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతో ఆర్యవైశ్య సంఘం సభ్యులు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా నగర ప్రజల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి వాళ్ళకి ప్రజాప్రతినిధులు అలాగే ఉన్నతాధికారులు సంపూర్ణ సహకారం అందించాలండి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నగర ప్రజల కోసం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎన్టీఆర్ కూడలి వద్ద టౌన్ క్లబ్ వద్ద ఆ సిగ్నల్ పాయింట్ కాడ అది ఏర్పాటు చేస్తే గ్రీన్ మ్యాట్స్ ఎంతో మంది వచ్చి అక్కడ నిలబడుకుంటున్నారు. ఆ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడే వరకు ఎండ తీవ్రత నుంచి వాళ్ళు ఉపశమనం కలుగుతుంది. ఈ ఎండ తీవ్రతకి ముసలి వాళ్ళు పసిపిల్లలు వడదెబ్బకు లోనైపోయి ఈరోజు అనారోగ్యం పాలవుతున్నారు. చాలా తీవ్రంగా ఉంది ఎండ. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ ఆర్యవైశ్య సంఘం సభ్యులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి తిరుపతి ప్రజల తరఫున. క్రీడల్లో గెలుపోటములు సర్వసాధారణమని, కానీ క్రీడల కారణంగా క్రీడాకారుడికి చేకూరే శారీరక మానసిక స్థైర్యం అసాధారణమని శాప్ చైర్మన్ అమిని రవినాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన వార్షిక ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న 400 మంది క్రీడాకారులకు శనివారం ఆయన చేతుల మీదుగా క్రీడా సామగ్రిని అందజేశారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన వార్షిక ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న 400 మంది క్రీడాకారులకు శనివారం ఆయన చేతుల మీదుగా క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ గతంలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు సైతం వారి భవిష్యత్తు పట్ల అభద్రతా భావం ఉండేదని, కాను నేడు ఆ పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో లేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడాకారులకు జీవిత భద్రతను కల్పిస్తూ ప్రభుత్వ కొలువుల్లో రాత పరీక్ష లేకుండా సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారని అన్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇకపై ఏ నోటిఫికేషన్ విడుదలైనా రాత పరీక్ష లేకుండా క్రీడాకారులు సాధించిన మెడల్స్ వారి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. 35 ఏళ్ల క్రితం పలువురు క్రీడాకారులు రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి 35 ఏళ్ల క్రీడాకారుల కలను 35 రోజుల్లోనే సాకారం చేశారని అన్నారు. రాష్ట్రానికి దేశానికి గర్వకారణంగా నిలిచే క్రీడాకారుడికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ కోటా కింద 3% హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. స్పోర్ట్స్ కోటా కింద 3% హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. అలాగే శాప్ కల్పిస్తున్న క్రీడా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు మరింత మెరుగ్గా రాణించి క్రీడల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల డిఎస్డిఓలు సయ్యద్ సాహెబ్, బాలాజీ, టిఎన్ఎస్ఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్షులు కొట్టే హేమంత్ రాయల్, శాప్ కోచ్లు, డిఎస్ఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారికి కొంతమంది క్రీడాకారులు కలిసి, మీ అందరికీ తెలియాలి, క్రీడాకారులు కలిసి ఒక రిక్విజేషన్ ఇచ్చారు. మేము మెడల్స్, ఈ రాష్ట్ర గౌరవాన్ని, ఈ దేశ గౌరవాన్ని మేము కాపాడుతున్నాం. మళ్ళీ వచ్చి చదువుకొని మేము గ్రౌండ్లో ఉండి ఆడి ఈ దేశానికి గౌరవం పతాకాలు ఎగరవేస్తున్నాము. గౌరవం ఆ రోజు చప్పట్లు కొడుతున్నారు. తర్వాత మళ్ళీ వచ్చి చదువు, ఏదైతే రోజు క్లాస్కి వచ్చి చదువుకునే వాళ్ళతో సమానంగా మేము ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఆ క్వాలిఫైలో ఏదైనా మెరిట్లో మాది అడిషనల్ యాడింగ్ అవుతాం తప్ప మా భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఆ రోజు అడిగిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం చేద్దాం అనుకున్నారు.
కానీ తర్వాత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2002-2003లో కూడా హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ జరుగుతూ ఉన్నప్పుడు చాలామంది ప్లేయర్స్ నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. అప్పుడు కూడా ఆయన చేయాలనుకున్నారు 2003లో. తర్వాత 2004లో మన ప్రభుత్వం ఆ రోజు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం తర్వాత ఈ 10 ఏళ్ళు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానే వెంటనే 35 సంవత్సరాల్లో చేయలేంది 35 రోజుల్లో మనం చేసేసాం. తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుచనూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు అమిలినేని మధు, ఆరెండ్ల మధు, కిషోర్ రెడ్డి మాట్లాడుతూ పులివర్తి నాని ఎమ్మెల్యే అయ్యాక ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ఏదో ఒక ఆరోపణ చేయటం మాజీ ఎమ్మెల్యేకు అలవాటైపోయిందని అన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ పారదర్శకంగానే ఉంటుందని తెలిపారు. గత 9 నెలల్లో ఎన్నో అవినీతి జరిగిపోయినట్లు చెబుతున్న మాజీ ఎమ్మెల్యే మేము ఖర్చు చేసిన 3 కోట్ల రూపాయలలో అక్రమాలు జరిగినట్లు నిరూపించాలని, గత ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగిందో ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందన్నారు. దొంగ మాస్టర్లు వేయాల్సిన పని మాకు లేదని, నాని వేసే రోడ్లు చూసి ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటున్నారని, నానిపై నిందలు వేయటం తప్ప నిజంగా అవినీతి జరగలేదని అది కూడా మీకు తెలుసని అన్నారు. పనులు లేకనే బిల్లులు చేసి వైసీపీ నాయకుల జోబులు నింపారని తెలిపారు. మండలంలో మామిడి చెట్లు పెట్టుకోవడానికి అనుమతి ఉన్న రైతులకు మెటీరియల్ రూపంలో వచ్చే మొత్తాన్ని తమకు కావలసిన వారి ఖాతాలకు మళ్లించిన ఘనత వైసీపీ నాయకులదని, క్యాటిల్ షెడ్ల వల్ల పాడి రైతులకు ఎంతో ఉపయోగం ఉందని, ఎక్కడా లేని విధంగా ఒక మండలానికి 400కు పైగా మంజూరు చేయించిన ఘనత మా ఎమ్మెల్యే పులివర్తి నానిదని తెలిపారు. అది చూసి ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే ఏదో ఒక ఆరోపణ చేయటం సిగ్గుచేటన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా ప్రజలకు చెందాల్సిన ఉపాధి హామీ నిధులు వైసీపీ నాయకులు బొక్కేయటంతో ప్రజలు చీకొట్టారని అన్నారు. చెవిరెడ్డి నిరాధార ఆరోపణలు చేయటం మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఆయన తోడాలో చైర్మన్ వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు ఏం చేశారు? ఎక్కడ చూసినా రోడ్లు పెట్టించాను అంటున్నాడు. అయ్యా మేము ఉపాధి హామీ నిధులతోనే వేరే ఏ పని చేయాల, కన్స్ట్రక్టెడ్గా ఒక వర్క్. ఎందుకంటే గ్రామంలో తెలియాలని ఏదో నువ్వు చెరువులో మట్టి తీస్తే ఊరికెట్ కలపెట్టేసి ఆ మాదిరి డబ్బులు కొట్టేయాల. ఈరోజు పంటాడు ఆయన దొంగ మాస్టర్లు వేశారు అనేసి. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతాడు భాస్కర్ రెడ్డి. నువ్వు చెప్పిన అధికారులే కదా ఇన్ని రోజులు ఉండింది, నువ్వు చెప్పిన వాళ్ళే కదా ఆ అధికారులు అందరి దగ్గర. ఆ ఎంపీడీ వాళ్ళే మొన్నటి వరకు వాళ్ళే కదా. నువ్వు ఇప్పటికిప్పుడు ఏదో అవినీతి జరిగిపోయింది, మాస్టర్లు ఇది అయిపోయింది, అదే నేను రాజస్థాను మొత్తం తిరుపతి నుంచి టోటల్గా చిత్తూరు జిల్లా అంతా పార్లమెంట్లో ప్రతిధ్వనింపజేస్తాను, మా ఎంపీల దగ్గర లెటర్ పెట్టిస్తాను, భారత ప్రభుత్వాన్ని మేల్కొల్పిస్తాను, చిత్తూరు చంద్రగిరి నియోజకవర్గాన్ని నిధులు రానికుండా చేస్తాను. ఇన్ని మాటలు ఏందే ఇదే? ఏం బాధని ఇది? ఓపిక పట్టలేవా? 9 నెలల్లో మేము కన్స్ట్రక్టర్గా ఈ అభివృద్ధి చేసినామని మేము చెప్పుకుంటాను. ఈ రోడ్లు మా ఇన్ని లక్షలని నువ్వు మొత్తం 396 కోట్ల పైన 34 లక్షలు ఏమీ లేదా? ఈ రోజు నువ్వు ఎక్కడైనా సరే గోకులంలో మేము పెట్టిస్తాననే చోట నువ్వు ఎర్రవారిపాలెంలో చిన్నగొట్టకల్ పాకాలు ఎక్కడైనా కూడా సరే పర్టికులర్గా షెడ్ లేకుండా ఎక్కడైనా గోకులు ఉంటప్పుడు డ్రా చేసినారని నిరూపించగలవా? మేము ఏ దేవుడి దగ్గర కన్నా వస్తాము, నువ్వు ప్రమాణం చేసి నిరూపించగలవు. ఎక్కడైనా సరే ఆ చెక్ డ్రా చేసినా కూడా సరే నువ్వు ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తావు? వాళ్ళందరినీ కూర్చొని పెట్టుకొని రెచ్చగొట్టి నువ్వు భోజనాలు వాళ్ళకు పెట్టి అయ్యా ఇంత గగ్గోలు జరిగి పడుస్తుంది, భారతదేశాన్ని కాపాడాలి, చంద్రగిరి నియోజకవర్గాన్ని కాపాడాలని పాపం. ఎందుకే నీకు ఈ తాపత్రయము భాస్కర్? చంద్రగిరి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు డీసీఎంఎస్ చైర్మన్ పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో చంద్రగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు శివకోటిరెడ్డి, రమేష్ రెడ్డి మాట్లాడుతూ పులివర్తి నాని ఎమ్మెల్యే అయ్యాక ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ఏదో ఒక ఆరోపణ చేయటం మాజీ ఎమ్మెల్యేకు అలవాటైపోయిందని అన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు పారదర్శకంగానే ఉంటుందని తెలిపారు. గత 10 నెలల్లోనే ఎంతో అవినీతి జరిగిపోయినట్లు చెబుతున్న మాజీ ఎమ్మెల్యే గత 2014 నుంచి 2024 వరకు అనగా 10 సంవత్సరాలు ఎంత అవినీతి జరిగిందో ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందని అన్నారు. పనులు లేకనే బిల్లులు చేసి వైసీపీ నాయకులు జోబులు నింపారని తెలిపారు. మండలంలో మామిడి చెట్లు పెట్టుకోవటానికి అనుమతి ఉన్న రైతులకు మెటీరియల్ రూపంలో వచ్చే మొత్తాన్ని తమకు కావలసిన వారి ఖాతాల్లోకి మళ్లించిన ఘనత వైసీపీ నాయకులదని, క్యాటిల్ షెడ్ల వల్ల పాడి రైతులకు ఎంతో ఉపయోగం ఉందని, ఎక్కడా లేని విధంగా ఒక మండలానికి 400కు పైగా మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే పులివర్తి నానిదని తెలిపారు. అది చూసి ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే ఏదో ఒక ఆరోపణ చేయటం సిగ్గుచేటన్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా ప్రజలకు చెందాల్సిన ఉపాధి హామీ నిధులు వైసీపీ నాయకులు బొక్కేయటంతో ప్రజలు చీకొట్టారని అన్నారు. చెవిరెడ్డి నిరాధార ఆరోపణలు చేయటం మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని టీడీపీ నాయకులు హెచ్చరించారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను విన్నవించుకుంటున్నామని తెలిపారు. తప్పు చేసి ప్రజల సొమ్ము స్వాహా చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గౌస్ బాషా, మండల పార్టీ ఉపాధ్యక్షులు తులసీశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొండూరు ప్రవీణ్ రాయల్, తెలుగు యువత అధ్యక్షులు రాజులు, వినోద్, డిష్ గోపి, లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరొకసారి కూడా చెప్తాను, ఈ చంద్రగిరిలో ఈ జనాలు నీకు బ్రహ్మాండమైన గుణపాఠం చెప్పినారు. ఇకనైనా ఉమ్మడి కూర్చొని మీరేదో వ్యాపారాలు చేసుకుంటున్నారో చేసుకోండి, మంచిది. కానీ లేనిపోని మాటలన్నీ మాట్లాడి జనాల్లో ఇంకా చులకనవ్వడం మంచిది కాదు. ఇక్కడ గెలిచినప్పటి నుంచి పులివర్తి నాని ప్రతి విలేజ్లో కూడా అభివృద్ధి ఏదైనా చేసి చూపిస్తున్నాడు. కాబట్టి మీరు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఇంకా రాబోయే రోజుల్లో ఈ జనాలు చంద్రగిరిలో చెరువుడు భాస్కర్ రెడ్డి మర్చిపోయే రోజులు వస్తాయి. కాబట్టి మీరు ఇకనైనా మీ తప్పుడు మాటలు మానుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా పనిలే, మేమే వస్తాం, మేమే చెప్తాం. ప్రతి దాని మీద మాకు అవగాహన ఉంది, ప్రతి సబ్జెక్టు పైన అవగాహన ఉంది. నువ్వు ఇచ్చేటువంటి ల్యాండ్ సీలింగ్ మీద ఎత్తుకున్నాం, నువ్వు ఇచ్చే ల్యాండ్స్ మీద ఎత్తుకున్నాం, నువ్వు ఇచ్చిన హౌసింగ్ మీద ఎత్తుకున్నాం, నువ్వు ఇచ్చినటువంటి ఫ్లాట్ల మీద ఎత్తుకున్నాం, నువ్వు ఇచ్చిన తుడాపుల మీద ఎత్తుకున్నాం. దేని మీదైనా రెడీ. నువ్వు ప్రభుత్వ డబ్బులు ఏ విధంగా దుర్వినియోగం చేస్తావనే దాని మీద మెడికల్ క్యాంపులు పెట్టావు. ఈ మెడికల్ క్యాంపుల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు నువ్వు ధ్వంసం చేశావు. మెడికల్ క్యాంపు నువ్వు పెట్టినట్టుగా పెట్టి ఎలక్షన్ల ముందు నువ్వు పెట్టినట్టుగా మెడికల్ క్యాంపులు పెట్టావు, ప్రజల్లో మంచి వారు వస్తుందని. ఆ డబ్బంతా కూడా నువ్వు తొడాలో డ్రా చేసావు. నువ్వు ఏ విధమైన నువ్వు నీ సొంత డబ్బులతో ఏమి చేశావో ప్రజలకి నువ్వు చెప్పాలి. ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ గాయని ఉషా దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఉషా మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తి గీతాన్ని ఆలపించి అలరించారు. స్వామివారి దర్శన భాగ్యం కలగాలి అంటే చాలా అదృష్టం ఉండాలని తెలిపారు. ఆ దేవదేవుడు కరుణిస్తే తప్ప దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు. స్వామివారిని దర్శించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నారని తెలియజేశారు. వాయిస్ ఆఫ్ ఉషా అనే ఛానల్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఐకా రికార్డ్ లేబుల్ అనే రికార్డింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కారు షికారు అనే ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నారని అన్నారు. ఇక పొడకాస్ట్ ఛానల్ సైతం ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్వామివారి దర్శనం జరగాలి అని అంటే దానికి చాలా అదృష్టం కావాలి. అండ్ ఆయన పిలిస్తే కానీ దర్శన భాగ్యం దొరకదు. ఈరోజు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా బాగా జరిగింది దర్శనం. ఇలాంటి అంటే పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటారు కదా, ఎప్పుడు తిరుమలలో ఇలా దర్శనం కావాలని నగవులు నిజమని నమ్మేదా ముగినడియాసెను పొద్దనవే నగవులు నిజమని నమ్మేదా ముగినడియాసెను పొద్దనవే నగవులు నిజమని నమ్మేదా వాయిస్ ఆఫ్ ఉషా అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను.
అండ్ ఐకా రికార్డ్ లేబుల్ అని ఒక రికార్డ్ లేబుల్ స్టార్ట్ చేశాను. అందులో సాంగ్స్ చేస్తున్నాను, అలాగే కొన్ని మూవీస్ పాడుతున్నాను. కారు షికారు అని ఒక ఇంటర్వ్యూ సిరీస్ ఒకటి కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. అలాగే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. మంచి పాటలు మేలో ఒకటి రిలీజ్ చేయబోతున్నాను. మొగిలి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గత రాత్రి 4 సంవత్సరాల మగ ఏనుగు మృతి చెందింది. బంగారుపల్లెం మండలం మొగిలి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న చెరువు వద్ద 4 సంవత్సరాల మగ ఏనుగు మృతి చెందిందని అటవీ శాఖ అధికారులకు సమాచారం రావడంతో చిత్తూరు డిఎఫ్ఓ ధోరణి సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగు మృతి పట్ల అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు పూర్తి పరీక్షల అనంతరం ఏనుగు మృతి పట్ల వివరాలు తెలుస్తుందని, నాటుబాంబు వల్ల చనిపోలేదని, ఈ అటవీ ప్రాంతంలో దాదాపు 17 ఏనుగులు ఉన్నాయని, అటవీ శాఖ వారు గస్తీ తిరుగుతూ ఉంటారని, వైద్యులు శవ పరీక్ష అనంతరం పూర్తి వివరాలు తెలుస్తుందని తెలిపారు. ఈరోజు ఒక ఏనుగు మనకి 4 to 5 years ఓల్డ్ మేల్ మొగిలి విలేజ్లో తేకుమంద ఆర్ఎఫ్ లోప్లో వాటర్ బాడీ పక్కన చనిపోయింది అనే ఇన్ఫర్మేషన్ మనకి మార్నింగ్ వచ్చింది. స్టాఫ్ మొత్తం కూడా నైట్ మానిటర్ చేస్తున్నప్పుడు ఈ ఏనుగు అనేది ఆల్రెడీ మనకి ఒక 14 ఏనుగు ఉంది ఈ ఆర్ఎఫ్ లోప్లో, అడవి లోపలోనే ఉంది. దాంట్లో ఒక ఏనుగే వచ్చి చూసిన తర్వాత మనం ఏమేమి రీజన్స్ ఉండొచ్చు అని చాలా ఇన్వెస్టిగేట్ చేశాము. ఇప్పుడు 13 ఏనుగు కూడా ఎక్కడ ఉంది, అది వేరే ఎక్కడైనా వెళ్ళి విలేజెస్కి వెళ్తుందా అన్నీ కూడా మానిటరింగ్ అనేది మార్నింగ్ నుంచి జరుగుతుంది. ప్రికాషన్స్ దానికి కూడా అది ఎక్కడ వెళ్ళి డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలో అది కూడా చేస్తున్నాము. మీన్ వైల్ ఇప్పుడు డాక్టర్స్ వెటనరీయన్స్ పోస్ట్మార్టం అనేది చేస్తున్నారు. మనకి దాంట్లో రూల్ అవుట్ అయింది ఏమంటే ఈ కంట్రీ బాంబ్ వల్ల ఏనుగు చనిందా అనేది మార్నింగ్ నుంచి అడుగుతున్నారు. అది రీజన్ కాదు. కంట్రీ బాంబ్ వల్ల చనింటే బాడీ దాంట్లో మౌత్లో ఉన్న పార్ట్స్ అన్ని కొన్ని ఇదే ఉంటుంది. అది అన్ని డాక్టర్స్ వెరిఫై చేశారు. ఇప్పుడు అది దానివల్ల జరిగిన ఇన్సిడెంట్ కాదు. మోస్ట్లీ దాని ఒక గ్రూప్ అని ఉంటే, హర్డ్ అని ఉంటే లోపల కొన్ని ఫైటింగ్స్ ఉంటుంది, దానివల్ల బాడీ పార్ట్స్ ఇంజ్యూర్డ్ ఉంటుంది. అది అన్నీ కూడా ఇప్పుడు శాంపిల్ కలెక్షన్స్ కూడా డాక్టర్స్ చేస్తున్నారు. వెటనరీయన్స్ ఫ్రమ్ ద జూ కూడా వచ్చారు, మనకి లోకల్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. సో టీం మొత్తం దాంట్లో వర్క్ చేస్తున్నారు. సో ఇది కంట్రీ బాంబ్ వల్ల జరిగిందనే ఇన్సిడెంట్ కాదు. మీన్ వైల్ మనకి 1 month ముందు చిత్తూరు వెస్ట్లో కంట్రీ బాంబ్ కేసు అనేది ఒకటి జరిగింది. దానికి మనం ఇమీడియట్గా యాక్షన్ చర్యలు తీసుకున్నాము. ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం, రిమైనింగ్ కంట్రీ బాంబ్స్ని ఆ విలేజ్ నుంచి మొత్తం కూడా మనం సీజ్ చేయడం అండ్ కోర్టులో కూడా వాళ్ళని రిమాండ్లో పెట్టడం అనేది జరిగింది. సో ఇది న్యాచురల్గా ఒక యానిమల్ దాని లోపల ఉన్న ఒక బిహేవియర్ హర్డ్ ఇన్ ఫైటింగ్ వల్ల ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా దాన్ని కన్ఫర్మ్ చేయలేము. దానికోసం శాంపిల్స్ కలెక్షన్ చేసి మనం లెబారెటరీకి పంపించి మనకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. ఇది ఒక న్యాచురల్ అని అవాయిడ్ కాదు. బికాజ్ ఈ లొకేషన్ అనేది డైలీ మానిటరింగ్లో ఉంది. మనకి ఇక్కడ వచ్చి మోరోలెస్ 17 ఏనుగు ఉంది, 14, 3 and 1 గ్రూప్గా ఉంది. అది అన్నీ కూడా డైలీ మానిటరింగ్లో మనం పెట్టాము. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ ఇది 2 days అయింది. డాక్టర్స్ కూడా క్లియర్గా చెప్తున్నారు వెరీ రీసెంట్ డెత్. నిన్న నైట్, అది కూడా midnight తర్వాతనే జరిగి ఉండాలి. నైట్ దాని తర్వాత కూడా మన స్టాఫ్ ఇక్కడ జస్ట్ ఆపోజిట్ ఈ వంకకి మనకి ఒక వాచ్ టవర్ కూడా ఉంది. అక్కడ 4 మంది నైట్ పడుకుంటున్నారు. సో వాళ్ళు కూడా ఆ అలామ్ కాల్స్ అనేది వినడం జరిగింది. సో దాని తర్వాతనే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇట్ ఈస్ అన్ ఇమీడియట్ డైలీ మానిటరింగ్ మనం చేస్తున్నాము. నెక్స్ట్ డే మార్నింగే మనం కనిపెట్టి వాట్ ఎవర్ ఇస్ ద రైట్ఫుల్ యాక్షన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ. తిరుచూరు నుండి రేణుగుంట రోడ్డు నారాయణ హాస్పిటల్ దగ్గర కలిసేటువంటి లింక్ రోడ్డులో అప్రోచ్ రోడ్డు నుండి బైక్ అతను అజాగ్రత్తగా మెయిన్ రోడ్డుపైకి వచ్చేయడంతో కార్ డ్రైవర్ సమయస్ఫూర్తి వలన త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుచన్నూరు నుండి రేణిగుంట రోడ్డు నారాయణ హాస్పిటల్ దగ్గర కలిసేటువంటి లింక్ రోడ్లో అప్రోచ్ రోడ్డు నుండి బైకు అతను అజాగ్రత్తగా మెయిన్ రోడ్డుపైకి వచ్చేయడంతో కారు డ్రైవర్ సమయస్ఫూర్తి వలన త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బైక్ అతను కార్ లెఫ్ట్ ఫ్రంట్ డోర్ ని ఢీకొట్టి రోడ్డుపై పడ్డాడు. కారు వారిని తప్పించబోయి డివైడర్ ని ఢీకొట్టారు. అటుగా వెళ్తున్న పెనుబాల విద్యాసంస్థల యాజమాని పెనుబాల చంద్రశేఖర్ మానవత్వంతో గాయపడిన బైక్ వారిని, కారులో గాయపడిన అమ్మాయిని 108 కోసం ఎదురు చూడకుండా తన కారులో వెంటనే నారాయణాద్రి హాస్పిటల్ కు తీసుకువెళ్లడం హర్షించదగ్గ విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఈ నెల 8, 9వ తేదీల్లో తుడా టవర్స్ వాణిజ్య గదుల వేలం క్రమ పద్ధతిలో నిర్వహించండి. అధికారులను ఆదేశించిన తుడా ఉపాధ్యక్షులు మౌర్య. క్రీడాకారుల జీవిత భద్రతకు కూటమి భరోసా. 35 ఏళ్ల క్రీడాకారుల కలను 35 రోజుల్లోనే నెరవేర్చాం పేర్కొన్న శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు. చెవిరెడ్డి అసత్య ఆరోపణలు మానుకో. చెవిరెడ్డి నువ్వు తిన్న 300 కోట్లకు లెక్క చెప్పు. చంద్రగిరి తిరుపతి రూరల్ మండల టీడీపీ నాయకుల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.